నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండుగ అంటే పూజలు, కీర్తనలు పాడడమే కాదు, సాంప్రదాయ వంటలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో వడపప్పు, పానకమే కాకుండా ప్రత్యేక వంటను కూడా చూపించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ చెఫ్ యాదగిరి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వడపప్పు అదేవిధంగా పానకం ప్రత్యేక వంటకాన్ని చూసేద్దాం. నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా సేమ్ టు యూ. సో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఎటువంటి వంటకం మాకు చూపిస్తున్నారు? శ్రీరామనవమి అంటేనే స్వీట్తో కూడుకున్నది. అంటే అందరూ మనకు నేచర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే శ్రీరాముడి నుంచి మొత్తం ఒక సంసారానికి సంబంధించిన వ్యవహారం మొత్తం ఉంది ఆయన దగ్గర. ఎట్లంటే నవమి రోజు ఎవరు పెళ్లి చేసుకోకూడదు మనకు చెప్తున్నప్పుడు, ఆయన దానికి విరుద్ధంగా ఆ రోజు నాడే చేసుకొని ఆయన కొన్ని కష్టాలు నష్టాలు పడ్డా కూడా ఆయన ఆనందాన్ని దాంట్లో స్వీకరించాడు. దాని నుంచి మనం పాజిటివ్గా నేర్చుకోవాలన్నది మనకు శ్రీరామనవమి నేర్పిస్తుంది, ఆదర్శంగా నిలిచారు. కాబట్టి నేను కూడా ఈరోజు చూపించబోయే ఈ చక్కటి వంటకం ఏంటంటే ఖర్జూర జామున్. అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్లో డిఫరెంట్ ఆఫ్ కష్ట నష్ట సుఖ దుఃఖాలు అన్ని ఎట్లా ఉంటాయో అట్లా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఒక కమ్మటి వంటకం. ఈరోజు ఆయన కళ్యాణం కాబట్టి మనం కూడా ఆయనకు వంటకం స్టార్ట్ చేద్దాం. రైట్, దానికి కావాల్సిన పదార్థాలు అని చెప్తారా? ఖర్జూర జామున్ కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పచ్చి ఖర్జూర్, పంచదార, యాలకుల పొడి, తర్బూజ గింజలు, పిస్తా తురుము, చిరంజి, బెల్లం తురుము, బ్రెడ్, పాలు, నూనె. రైట్, ఇప్పుడు పదార్థాలు ఏంటో చెప్పారుగా, తయారు చేయు విధానం చెప్తారా? ముందుగా ముందు స్టవ్ వెలిగించుకొని నూనెను వేడి చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై ఐటమా? డీప్ ఫ్రైడ్తో పాటు రబ్డీ. ఓకే. అంటే బ్రెడ్తో జామున్ చేస్తారు కాబట్టి ఇది రేర్ కాంబినేషన్ కదా, ఖర్జూర్ అండ్ బ్రెడ్ అనేది. అయితే నేను చెప్పాను కదా అన్ని రకాల మిక్సింగ్ ఉంటుంది దీంట్లో. మనం బ్రెడ్ను సైడ్లో ఎడ్జ్లు కట్ చేస్తాం. అంటే ఈ ప్రత్యేకమైన వంటని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే లైక్ డిజర్ట్ అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా చూడొచ్చు అంటారు? డిజర్ట్ ఇది ఒక ప్రత్యేకమైన డిజర్ట్. అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు ఆయనకి ఏదైతే ఇష్టమో వడపప్పు, పానకం అవి ఎట్లాగో మనం చేస్తాము, అది అందరు చేస్తారు. బట్ శ్రీరామనవమి ఈ 2025లో ఈ వంటకం ఆ సంవత్సర కాలం పాటు అందరూ గుర్తుంచుకోవాలి. అతిథులు అంటే మనం ఒక కొత్తదనం ఆ భగవంతుడికి నచ్చేలా ఉండాలి. అట్లాగే సేమ్ వంటకం చేసుకొని తినే వాళ్ళకు కూడా నచ్చేలా ఉండాలి. ఎందుకంటే ఆత్మే పరమాత్మ అంటాడు కాబట్టి ప్రతి ఆత్మలో ఆనందం పెట్టడమే మన లక్ష్యం. యాక్చువల్గా మనకు శ్రీరామనవమి అంటే సాంప్రదాయ వంటలు చేస్తాము, అది యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కరు చేసేది. బట్ ఇది ప్రత్యేక వంటమైన కూడా చేసుకుంటే మీరు ఆత్మకు పరమాత్మ అన్నట్లు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. దీన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ దాన్ని సోక్ చేయాలా? దీన్ని పాలతోటి ముద్ద చేయాలి. ఓకే, అంటే కాచి చల్లార్చినా లేకపోతే వచ్చి పాలేనా? కాచి చల్లార్చిన. ఓకే, రైట్. ఇప్పుడు బ్రెడ్లో మిల్క్ యాడ్ చేశారు, దీన్ని ఏమైనా సోక్ చేయాలి ఇంతసేపు అట్లా ఏమైనా ఉందా? ఏం లేదు, 2 నిమిషాలు అంతే. మనం ఏంటంటే దీన్ని ఒక మెత్తటి పిండిలాగా బ్రెడ్ తోటి ఒక పిండిలాగా తయారు చేసి దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా జామున్ అంటే పాలపిండి కానీ లైక్ మైదా కానీ అట్లా యూజ్ చేస్తారు, కొంచెం ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. అవును, అంటే మనకు ఈ వంటకం ఎట్లాంటిదంటే చిన్నపిల్లల కాడ నుంచి బ్రెడ్ కాంబినేషన్ ఖర్జూర్ అంటే ఎవరైనా వదులుతారు. అయితే అందుకు వాళ్ళందరికీ ఇష్టం ఉంటుంది. మంచిగా ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి ఆయనకు కూడా ఒక మంచి నైవేద్యంగా పెడదామని. ఓహో, ఇది నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు? అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఖర్జూర్ యాడ్ చేసాం కాబట్టి. ఎందుకంటే ఎవరైనా సరే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఖర్జూర పండుతోటే మనం ఒక పొద్దు వదులుతాం. ఖర్జూరలో సీడ్స్ ఉంటాయి కాబట్టి ఓకే, సీడ్స్ తీసుకోవాలి. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందంటే ఈజీగా అయిపోతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకుని అనుకో ప్లాన్ ప్రకారం ఈజీ అంతే. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాదగిరి గారంటే మాకు ఒక పాత వంటకాలు లేకపోతే ట్రెడిషనల్ వంటకాలని మాకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ వంటకాన్ని ఎలా చూడొచ్చు? పాత తరాన్ని కొత్త తరంగా చూపిస్తున్నా. పాత తరం వంటని కొత్త తరానికి జోడించి చూపిస్తున్నా. ఎందుకంటే అన్నీ అప్డేట్ అయినాయి కాబట్టి మనం కూడా కొంత అప్డేట్ అయితే చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పాత తరాన్ని కొత్త తరంగా చూపిస్తున్నాం. రైట్ యాదగిరి గారు,
బ్రెడ్ పక్కన పెట్టేశారు, అక్కడ ఖర్జూరాన్ని కట్ చేశారు. ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఇదేంటంటే కర్బూజా గింజలు. కర్బూజా గింజలు, ఓకే. చాలా హెల్దీగా కూడా అనిపిస్తుంది. అట్లాగే చిరంజి. దీన్ని మొర్రి పలుకులు అంటారు. మొర్రి పలుకులు, ఓకే. ముర్రి పళ్ళు అని వింటూ ఉంటాము, ఇప్పుడు దాని నుంచి వచ్చిందేనా? ఓకే. సో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి అయితే దీన్ని చూస్తే. పిస్తా పప్పు, ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అంతే. దీన్ని ఏంటంటే మనము ఈ ఖర్జూరతో దీన్ని మెత్తగా అయ్యేలాగా మనము చేసుకోవాలన్నమాట. ఓకే. దీంట్లో ప్రత్యేకత అంతా ఇదే. డ్రై ఫ్రూట్ లడ్డు లాగా అనిపిస్తుంది చూస్తుంటే. డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా. అట్లాగే తురిమిన బెల్లం. ఓకే. మనకు ఆ స్వీట్ సరిపోదా? ఖర్జూర స్వీట్ అంటే కొంచెం బెల్లం వేస్తే ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్కు బాగుంటుంది. ఓకే. కొంచెం తురిమిన బెల్లం, ఖర్జూరు, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని సోప్ చేసి అట్లా కూడా చేస్తారు, లేకపోతే వేయించి కానీ నెయ్యిలో కానీ అట్లేం అవసరం లేదు? అట్లా అవసరం లేదు. ఇది ఒక ప్రత్యేకత. ఓకే, దీని స్పెషాలిటీ అది. అంటే ఇక లేదు నేతిలో వేయించుకోవాలి, ప్రత్యేకత మాకు ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వంట ఏదైనా చేసేటప్పుడు పర్టికులర్గా రూల్స్ అనేది ఏముండదు, ఇలానే చేయాలి ఇలా చేయాలని ఏమి ఉండదు. ఎవరి టేస్ట్ తగ్గట్టు ఒక వంటకము. ఒక పప్పు ఉంది, పప్పుని తీసుకొని ఒకరు టమాటా వేస్తారు, ఒకరు బచ్చల కూర వేస్తారు, ఒకరు తోటకూర వేస్తారు. అంటే పప్పుకు వర్ణించలేనన్ని రకాలు చేయొచ్చు ఒక వంటకం. వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ఏదైనా వంటకం తీసుకున్నప్పుడు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మనం వంటలు చేస్తాం. కాబట్టి ఇది కూడా అంతే, మనం ఎట్లనన్నా చేసుకోవచ్చు, రూల్స్ అనేది ఏముండదు. మెయిన్ ఇంట్రెస్ట్ ఏమో మీరు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఇది వేస్తే ఎట్లా ఉంటుంది అనేది అది తెలుసుకొని కాంబినేషన్. ఏదైనా సరే ఒకసారి వంట చేసేటప్పుడు ఒకసారి చెడిపోతే రెండోసారి ఖచ్చితంగా మంచిగా వస్తుంది. అంతే కదా, మేము కూడా డాక్టర్ అయినా అంతే కదా. ఎన్నోసార్లు మేము వంటలు చేసేటప్పుడు కస్టమర్కు తగ్గట్టుగా, అతిథులకు తగ్గట్టుగా మేము వంట చేసేటప్పుడు మేము 100 రకాల రెసిపీలు చేసినప్పుడు అందులో ఒక 10-15 కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఎందుకంటే మా అనుభవం కాబట్టి కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఎందుకంటే ఒకరు పులుపు ఇష్టపడవచ్చు, ఒకరు కారం ఇచ్చి ఇష్టపడవచ్చు. మేము చేసే డిష్లో కొంచెం రెగ్యులర్గా కారమే చేస్తున్నాం కదా, కొంచెం లెస్ స్పైస్ చేసాం అనుకో అది నచ్చదు. అట్లా వాళ్ళు టేస్ట్ తగ్గట్లు మనం నడుచుకోవాలి అంతే. వాళ్ళకు మీకు ఇది చాలా ఛాలెంజెస్ అనిపిస్తాయేమో కదా? నాకేం ఛాలెంజ్ ఏముండదండి, ఎందుకంటే అతిథులకు మెప్పించడానికి తగ్గట్టుగా మనము అనలైజ్ చేస్తాం కాబట్టి. ఓకే, కొంతమంది నచ్చకపోయినా కస్టమర్స్ బ్రెయిన్ చదివారు. అది శ్రీరాముడు కూడా మనం చూడండి అసలు ఎంత అద్భుతమైన ఆయన లైఫ్ స్టైల్ను చూస్తే మనం ఎన్నో పాజిటివ్ నేర్చుకోవచ్చు. రేపొద్దున రాజ్యానికి రాజు అవుతాడు అని చెప్పి, కిరీటం ధరిస్తాడని చెప్పి ఒక పాజిటివ్ ఎనర్జీతో రాజ్యమంతా గొప్పలు చెప్తూ ఉన్న శుభ సందర్భంలో రాత్రికి రాత్రే వనవాసం వెళ్ళాలి అని చెప్పి తండ్రి చెప్పినప్పుడు తండ్రి జాడకు రెస్పెక్ట్ ఇస్తూ మారు మాట మాట్లాడకుండా అడవికి వెళ్తూ, అంటే ఇక్కడ మనకు శ్రీరాముడి నుంచి చెప్పినప్పుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు, సుఖ దుఃఖములు సమభావనగా చూడగలిగే స్థితి ఎవరికైతే వస్తుందో అతడే స్థితి ప్రజ్ఞుడు అంటాడు. అంటే ఆ స్థితి ప్రజ్ఞుడి లక్షణము రాముడికి ఉంది. ఇంట్లో ఏదో చిన్న గొడవైనా ఓ చిన్న ఇక తట్టుకోలేక సూసైడ్లకు వెళ్ళే ఈ తరుణంలో శ్రీరాముడిని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం, మనకు సంస్కృతి ఏం నేర్పించింది, మన సాంప్రదాయాలు మనకి ఏం నేర్పించినాయి, మన వేదాలు మనకి ఏం నేర్పించినాయి అన్నది ఈరోజు మనం ఎక్కడ దాన్ని చూడడం లేదు, దాని గురించి వర్ణన లేదు. కాబట్టి అంటే ఆయన రాజ్యానికి రాజు అయినప్పుడు కూడా ఎంత హ్యాపీనెస్గా ఉన్నాడో, అడవికి నేను వెళుతున్న శుభ తరుణంలో కూడా అంతే హ్యాపీనెస్గా వెళ్ళాడు ఆయన. అంటే అరే నేను ఇక్కడ రాజ్యానికి రాజైనా నేను వెళ్తున్న అడవులు, కానీ ఎక్కడ దుఃఖపడలే, ఎక్కడ బాధపడిన సందర్భాలు లేవు. అడవి కూడా నేను రాజ్యానికి రాజు అవుతున్నానే హ్యాపీనెస్, ఆ పాజిటివ్నెస్ తోటి వెళ్ళాడు. కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ రాజు అయ్యేంత వరకు ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే ఆ స్థితి ప్రజ్ఞుడి లక్షణం అతనిలో కనబడుతుంది, అతడి దేవుడయ్యాడు. ఖర్జూర అది డ్రై ఫ్రూట్స్కు కంప్లీట్గా దానికి అతుక్కునేలాగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు పాలలో తడిపిన బ్రెడ్ ముద్దలో అది స్టఫ్ చేయాలా, అంతేనా? ఖర్జూరం. ఇప్పుడు బ్రెడ్ కనుక ఎక్కువసేపు తడిస్తే కొంచెం ఆ జిగురు అట్లా వస్తుంది, అట్లా ఏమి ఉండదా? ఏముండదు, దీంట్లో పెట్టుకోవాలి. ఓకే, పూర్ణంలాగా మనం స్టఫ్ చేసుకొని చేయాలి. చూస్తుంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, మీరు చేస్తుంటే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది.
మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇది కూడా శ్రీరాముడికి నిదర్శనం. ఇదంతా గట్టిగా డ్రై ఫ్రూట్స్, మరీ సున్నితం, బయటది సున్నితం మీద లోపల అంతా డ్రై. అంటే సున్నితం డ్రై రెండు కలిస్తేనే ఒక అందమైన రుచి వచ్చింది. అంటే కష్టము సుఖం రెండు కలిపితేనే అందమైన జీవితం. సో అందుకని ఈరోజు మీరు ఈ స్వీట్ చేస్తున్నారు. రాముల వారిని అన్ని విధాలుగా మనం ఆదర్శంగా తీసుకోవాలన్నమాట. భార్యాభర్తలకి, అన్నదమ్ములకి, నాన్న కొడుకుకి, అందరికి, తల్లి మాటకి కూడా ఆయన ఎప్పుడు ఎదురు తిరగలేదు. ఇప్పుడు మనం స్టఫ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఉండలుగా ఇలా మనం తయారు చేసుకున్నాం. మామూలుగా జామున్ తీసుకురావాలంటే కోవా కావాలి, ఇంకోటి కావాలి. పాలపిండి, రకరకాల ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ ఇంట్లో బ్రెడ్ ఉంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు ఈజీగా. పెద్ద బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చు అంత అవసరం అయితే లేదు. మరి బయట స్టఫ్ అంతా ఆ స్వీట్నెస్ వస్తుందా? బ్రెడ్ కదా, ఇంకో ప్రాసెస్ ఉంది కదా. ఇవి పగిలిపోవటం, చిట్లిపోవటం అట్లా ఏమి ఉండదా? చిట్కాలు చెప్పండి చిన్న చిన్నగా, అంటే మాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఏం పలిగిపోయేది ఏముండదు. అందుకే కదా మీరు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఈజీగా. నేనేమంటున్నా, శ్రీరాముడు ఎంత ఈజీగా వెళ్ళగలిగాడో నువ్వు వంట చేసేవాడు కూడా అంత బాధపడకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నదే ఇక్కడ ఉన్న రెసిపీలో గొప్పతనం. నువ్వు ఎట్లా చేసినా ఏం కాదు. చూసారా? కానీ బ్రెడ్ వల్ల తొందరగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ పేరు చూస్తే చాలా కొత్తగా ఉంటాయి, ఏదో ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి. తీరా చూస్తే ఇంగ్రీడియంట్ చూస్తేనేమో మన ఇంట్లో దొరికే అన్నట్టు అనిపిస్తుంది. పేరు చూసి నోరూరిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ ఎట్లున్నా కానీ మనం ఇదే కదా, దీనికి ఇట్లాంటి పేరు పెట్టారా అని అనిపిస్తుంది. ఇదే నా చెఫ్ యొక్క గొప్పతనం. అంటే ఇదొక అంటే అక్కడ వాళ్ళకు ఆ పరిస్థితుల్లో ఏదైతే వంటకం ఉందో దాంతో కొత్తదనాన్ని క్రియేట్ చేసి ఆ కొత్తదనంతో అందరినీ నోరూరించేలా చేయాలన్నది వాళ్ళ కోరిక. కాబట్టి వాళ్ళకి ఏం పరిధిలో వాళ్ళకు ఏం వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులతో నేను ఎంత బాగా చేయగలుగుతాను. ముందు వంటకం చూసి నోరూరటం తర్వాత సంగతి, కానీ పేరు చూసి నోరూరుతుంది అంతే. ఇది కొత్తగా కనిపిస్తుంది. ఈ మధ్య మేము రెస్టారెంట్స్ కి రెగ్యులర్ గా వెళ్తుంటే ఆ బోర్డు మీద రాసినప్పుడు అబ్బాయి ఈ పేరు భలే ఉంది అని పేరుకి టెంప్ట్ అయ్యి ముందు మేము ఆర్డర్ చేస్తున్నాం. అవును, చూసారు. ఇది ఇప్పుడు మనం చెనిగిపోవడము, లేకపోతే ఇప్పుడు మనం గులాబ్ జామున్ చేసినా కూడా పగిలిపోతుంది. అవును, ఇది ఏం అసలు నీకేం అసలు. అదే గులాబ్ జామ్ ఆ పిండి కలపటంలోనే అసలు ఉంది అంటారు. దీంట్లో మాత్రం అట్లా ఏం లేదు, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో బ్రెడ్ ఉంది, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంట్లో చేసుకోవచ్చు. పానకం కానీ లేకపోతే వడపప్పు కానీ, చలువ ఎండాకాలం వస్తుంది కాబట్టి అది తీసుకోవడానికి సంకేతంగా మన శ్రీరామనవమి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది కొత్త వంటకాన్ని మీరు చెప్పారు, లోపల గట్టిదనము పైన మెత్తదనం అంటే శ్రీరాముడి నిదర్శనం అని చెప్పారు. సో ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యం వైపు కూడా మనం చూసుకోవాలి కదా. ఆరోగ్యానికి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ వైజ్ చూసుకుంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా సమ్మర్లో మనము వడదెబ్బ నుంచి సంరక్షించడానికి కోసం ఎండకి వెళ్ళేసి వచ్చే వరకల్లా నీరసం వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అదే ఎదుగుదల పిల్లలకు కూడా. ఇప్పుడు ఎందుకంటే పిల్లలంతా ఇంటికాడ ఉండేసి పొద్దు సాయం అంతా ఆడి సాయంత్రం కల్లా అలసిపోయి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకు ఒక జామున్ ఇచ్చేస్తాం అనుకో, సాయంత్రానికి మళ్ళీ యాక్టివేట్ అవుతారు, మళ్ళీ పరిగెత్తవచ్చు. అంటే వాళ్ళకు కూడా ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి బాగా పనిచేస్తుంది. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే యాక్చువల్గా అంత ఇష్టం ఉండదు. సో ఇది లోపల ఓం బూమ్ బుష్ అన్నట్లు అనిపిస్తుంది. లోపలంతా పెట్టేసాం, పైన మాత్రం ఇట్లా మంచి బ్రౌన్ కలర్లో లడ్డు ఇచ్చేస్తే హ్యాపీగా తీసుకుంటారు. దీన్ని ఇంకొక రకంగా కూడా ఇట్లా డైరెక్ట్ తినొచ్చు. దీన్ని మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇది మనము ఇది హాట్ అనాలా స్వీట్ అనాలా దీన్ని బట్టి? ఇది స్వీటే, టోటల్ స్వీటే. అంటే గులాబ్ జామున్ అంటే మళ్ళీ మనం పాకంలో వేస్తాం కదా, అప్పుడు స్వీట్ లాగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఏం వేస్తాను చూడండి. ఇప్పుడు బ్రెడ్ అంటే 2 రకాల బ్రెడ్స్ ఉంటాయి, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది. కొంచెం హెల్త్ వైజ్ గా చూసిన వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎనీ బ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారుగా గోల్డ్ కలర్ వచ్చింది, చాలా గోల్డ్ కలర్ టెంప్టింగ్ గా ఉంది ఇప్పటికే. అవును. ఇప్పుడు మనము ఇదొక ప్రత్యేకత ఏంటంటే నేను ముందే తయారు చేసి పెట్టాను. కోకోనట్ మిల్క్ కోకోనట్ మిల్క్ అండ్ బెల్లం 2 కలిపి తయారు చేసి పెట్టాను. దీన్ని మనము
అంటే ఇప్పుడు మామూలుగా కోకోనట్ మిల్క్ అంటే ఆ కొబ్బరి చిప్పు నుంచి మనం వాటర్ పోసి మిక్సీ చేసి వాటర్ తీస్తాం, దాని వాటర్ తీసి మిల్క్ ఇది. దీనికి ఇంకేం చేయాలి ఎక్స్ట్రా యాడ్ అంటే? సేమ్ అదేనా ప్రాసెస్? అదే ప్రాసెస్. ఆ మిల్క్ని తీసేసి గరం చేసి చల్లార్చి దాంట్లో బెల్లం కలిపి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి పెట్టేసుకోవాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు పాకంలా చెయ్యాలా అయితే? పాకంలాగా అదే ఇందాక మనం గులాబ్ జామున్ అంటే షుగర్ సిరప్ వేస్తాం, ఇక్కడ మనం మిల్క్లో వేస్తాం, కోకోనట్ మిల్క్. ఓకే, ఏమి మిల్క్కి ఇది సరిపోతుంది? సరిపోతుంది. ఇప్పుడు మనం దీని ఏంటంటే దీంట్లో వేసి కొద్దిసేపు నానబెట్టాలి. ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు మొత్తానికి. చిటికలో చేసేసారు. మాలాగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఆ పాకం రాక ఇవి పగిలిపోయి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇప్పుడు ఇలా మనము మీద కూడా దీంట్లో కూడా కొంచెం మనము డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇది మనము ఇది అంతా కూడా ఈ జ్యూస్ పీల్చుకున్నంత వరకు మనం అంటే ఎంతసేపు? ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం దీన్ని నానబెట్టాలి. ఆ వేడి మీద వేస్తే ఏం పర్లేదా? ఏం కాదు, వేడి మీద వేసినా కూడా ఏం కాదు. ఇదేంటంటే స్లోలీగా మళ్ళీ జ్యూసీగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఓకే, అప్పుడు మనం దీన్ని తింటే ఇంకప్పుడు రసగుల్లా తింటే ఎట్లా ఉంటుందో ఖర్జూరతో ఆ విధంగా. ఇప్పుడు లోపల స్టఫ్ చాలా గట్టిగా ఉంది అని చెప్పారు కదా, ఇప్పుడు ఇది మిల్క్ యాడ్ చేసిన అది అబ్జర్వ్ చేసిద్ది, అప్పుడు అది లోపల స్టఫ్ కూడా మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే అది వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న గట్టితరము ఖర్జూర వల్ల ఆ వేడి మెల్ట్ అయిపోయి జ్యూసీగా అవుతుంది. మనం కట్ చేసినప్పుడు ఇటు గట్టితరం లేకుండా అటు మెత్తతరం లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. చాలా మంది స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళకి, ఎక్కువ స్వీట్ తినటం ఇష్టం లేని వాళ్ళకి దిస్ ఈజ్ రైట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు ఇదేంటంటే బేకరీ డిజర్ట్ కింద కూడా మనం దీన్ని వాడచ్చు. బ్రెడ్ ఉంది కాబట్టి రసగుల్లా టైప్. ఎందుకంటే డ్రై చేసాము, ఎందుకంటే మనం ఓవెన్లో మళ్ళీ పెట్టేసి దాని బేకరీ రసగుల్లా ఎట్లా ఉంటుందో దానికి దగ్గరగా, అట్లాగే మనకు ఒక సాంప్రదాయకమైన వంటకానికి దగ్గరగా ఒక ట్రెడిషనల్ వంటకి అప్డేటెడ్ వర్షన్ అనిపిస్తుంది. అప్డేట్ వర్షన్ అనమాట. అందుకని ఇది మనము ఈ విధంగా చేసి మనం అందరం ఒక మంచి కొత్త రుచిని మనం ఆస్వాదించినట్టు ఉంటుంది. దీంట్లో 3 రకాల రుచులు, అంటే చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం ఎట్లుంటుందో అందులో కూడా లోపల ఒక రకమైన రుచి ఉంటుంది, బయట ఒక రకమైన క్రంచ్ ఉంటుంది, మిల్క్లో ఒక డిఫరెంట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటుంది. అన్ని 3 రకాల రుచులతో కూడుకుందాం. ఇది ఎంతసేపు సోక్ అవ్వాలి? ఒక 15 నిమిషాలు స్టోక్ అయితే సరిపోతుంది. అప్పుడు జ్యూసీగా మెత్తగా అవుతుంది. తినడానికి ఏమంటారు, కనులకు విందు కడుపు నిండు. రైట్. ఇంకా ఇది 15 నిమిషాలు మీరు సోక్ చేయాలి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ట్రెడిషనల్ అప్డేటెడ్ వర్షన్ చూసాము మనం. మరి ట్రెడిషనల్ వంట అయితే ఖచ్చితంగా కావాల్సిందే కదా. శ్రీరామనవమి అంటే మనకి వడపప్పు పానకం లేదా అసలు అది పండగే కాదు. వ్యూవర్స్ అనుకుంటారు ఇది కూడా వంటకమా అని అనుకుంటారేమో. ఇప్పుడు పిల్లలకు నచ్చేటట్టు చేద్దాము అంటే ఇంకా ఏం చేయొచ్చు అంటారు పానకంలో? ఒక చెఫ్గా మీకు ఏమేమి ఐడియాలు వస్తుంది? ఓల్డ్ వర్షన్ ఏమో బెల్లము, న్యూ వర్షన్ ఏమో షుగరా, పంచదార కూడా కొంచెం ఇందులో కలిపితే న్యూ వర్షన్. ఓకే, ఇలాచి తప్ప ఇంకేమీ లేదు. దీంట్లో సోంపు అండ్ యాలకులు 2 పొడి కట్టి కలిపి పొడి కొట్టినాము. ఇప్పుడు సోంపు ఇలాచి కలిపితే సోంపు తింటే మంచిగా జీర్ణం కూడా అవుతుంది అంటారు. ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వంటలు చేసుకున్నా కానీ దీంతో అంతే జీర్ణం అయిపోతుంది. దీన్ని మిరియాలు కూడా యాడ్ చేస్తాం కదా, మిరియాల పొడి చేశాను. మిరియాల పొడి, బెల్లము, పంచదార, సోంపు పొడి, యాలకుల పొడి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇంటికి వస్తే పానకం, మజ్జిగ. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో, ఎండలో వచ్చారని. ఇప్పుడు అవన్నీ వస్తున్నావా, ఏదైనా ఇచ్చినావా, పంపించినావా, అతిథులకు కూడా అయ్యే ఇష్టం. అంటే ఎక్కడో ఉన్న సాంప్రదాయం ఎక్కడికో చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి మళ్ళీ రాబోయే తరానికి నువ్వు ఎన్ని ఆస్తులు ఇస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంత సాంప్రదాయకమైన వంటలో తినబెట్టి ఎంత జ్ఞానం వైపు నడిపిస్తున్నావు అన్నది ముఖ్యం. కాబట్టి అలాంటి జ్ఞానం వైపు నడవాలంటే మన సాంప్రదాయకమైన వంటకాలే వాళ్ళను, ఎందుకంటే చెట్టుకు ఎరువేస్తే ఎంత చెట్టు వికసిస్తుందో మనం మనసు వికసించాలి అంటే మంచి ఆహార పదార్థాలు మన కడుపులోకి వెళ్తేనే వాని బుద్ధి వికసిస్తుంది. కాబట్టి ఆహారం బాగుంటే వాని బుద్ధి చక్కగా వికసిస్తుంది. కాబట్టి ఆహారమే ఆరోగ్యం అంటుంది మన పాకశాస్త్రం. మనందరం కూడా ఆ సాంప్రదాయకమైన వంటకాలను మళ్ళీ తిరిగి రాబోయే తరానికి మనం అందించగలిగితే అదే పెద్ద ఎసెట్ అన్నది నా సంకల్పం. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఆహారానికి మన బ్రెయిన్కి అది ముడిపడి ఉంది. పానకం అయిపోయింది, ఇప్పుడు వడపప్పు చేసుకోవాలి. వడపప్పు
మనం దీనికి మెయిన్ పెసరపప్పే వాడతాం, అంటే ఒంటికి చలువ అని. దీంట్లో మనము ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వాడుతున్నాం దీంట్లో. వడపప్పులో డ్రై ఫ్రూట్స్ వేరు, మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాం. ఎందుకంటే ఇంకొంచెం ఎనర్జీ కోసం చలువ ప్లస్ ఎనర్జీ. బెల్లము, పచ్చి కొబ్బరితో తురుము, డ్రై ఫ్రూట్స్, ఇంకా అది చాయిస్. ఇక్కడ వడపప్పు అయిపోయింది, పానకం అయిపోయింది, ఖర్జూర జామ్ అన్నీ అయిపోయాయి. మరి దీని రుచి ఎలా ఉందో ఖచ్చితంగా ఆస్వాదిస్తే గానీ తెలియదు. అవును. ఆర్య కన్వెన్షన్ హాల్లో నా ముందైతే శ్రీరామనవమి స్పెషల్ వంటకాలు ఉన్నాయి. మీరు సీనియర్ చెఫ్ చేశారు కాబట్టి బాగుంటాయి, కానీ ఎలా ఉందో నేను టేస్ట్ అలానే చెప్తాను, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకూడదు. ఏం ఫీల్ కాను, ఎందుకంటే ఒరిజినాలిటీ ఏదైతే ఉందో అదే చెప్పాలి. సరే, షూర్. ఎందుకంటే ఫీల్ అయ్యేది ఉంది, దాంట్లో ఏమైనా తేడా ఉందంటే ఓకే, ఈరోజు కొంచెం చాలా బాగుంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈరోజు తేడా ఉందంటే దాని రెసిపీ డెవలప్ చేయాలని అర్థం. దాంట్లో ఫీల్ అయ్యేది న్యాచురల్గా ఎట్లా ఉందో అట్లాగే చెప్పడమే. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం శ్రీరామనవమిలో జరుగుతున్న పరిణామాలను మనము పాజిటివ్గా తీసుకోవాలని. మళ్ళీ మనం దాన్ని అధిగమించకపోతే దాన్ని మాట్లాడి వేస్ట్ కదా. సో మనం మాట్లాడుకుంది ఫాలో చేద్దాం. షూర్, మీరు కూడా తీసుకోండి. కొద్దిగా దాంట్లో సిరప్ కూడా పోయాలి కాదు, ఫస్ట్ వెల్కమ్ డ్రింక్స్ తాగాలి కదా మీరు తినక ముందు. వెల్కమ్ డ్రింక్ పానకం టేస్ట్ తెలుసు కాబట్టి నేను తాగాలి. అయినా కానీ శ్రీరామనవమి కాబట్టి ఈరోజు పక్కా టేస్ట్ ముందు పానకం టేస్ట్ చేసి తర్వాత డిజర్ట్ తింటే ఓహో ఈ విధంగా రావాలైతే. అంతే, పానకం పెద్ద టేస్ట్ చెప్పాల్సింది ఏం లేదు. చూడు, నువ్వు తెలుస్తుంది, నువ్వు రెగ్యులర్ తాగేదానికన్నా కొంత భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా. పానకం అయితే కొత్త టేస్ట్గా ఉంది. ఎందుకు అంటే మనం రెగ్యులర్గా చేసుకుంటాము ఇలాచి, మిరియాల పొడి, బెల్లం, కానీ దీంట్లో సోంపు వేయటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనం వడపప్పు తినాలా లేకపోతే ఈ డిజర్ట్ తిన్నామా? డైరెక్ట్ డిజర్ట్. మీరు చెఫ్ కాబట్టి దీని ఆ క్రమం చెప్పండి. చూస్తే మాత్రం చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. ట్రై చేయాలంటే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే నాకు కొత్త వంటకం కాబట్టి ఆలోచిస్తున్నాను. మీరు తిని చెప్పండి, నేను ఆల్రెడీ మీరు మాట్లాడుతుంటే నేను తినేసి. నిజంగా చాలా బాగుంది. ఎలా ఉందంటే బయటేమో సాఫ్ట్గా ఉంది, లోపలేమో కొంచెం హాట్గా ఉంది. నవ్వులుతుంటే ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతా పంటి కింద పడి చాలా కొత్త రకం టేస్ట్ అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఈజీ కూడా. ఎస్, మీకు సీనియర్ చెఫ్ గారు కాబట్టి 100 మార్క్స్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి మేము కూడా 100 మార్క్స్ ఇస్తున్నాం, మీకు 110 మార్క్స్ ఇస్తున్నాం. మీరు 100 మార్క్స్ ఇచ్చినా మేము పాజిటివ్గా తీసుకుంటాం, 50% మార్క్స్ ఇచ్చినా పాజిటివ్గా తీసుకుంటాం. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మీరు పాజిటివ్ వేలోనే ఉన్నారు మొత్తానికి. అంటే శ్రీరామనవమి కాదు, నా జీవితంలో అన్నీ నేను పాజిటివ్గా తీసుకుంటాను. నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. యువత ఇది నిదర్శనంగా తీసుకోవాలి శ్రీరామనవమిని, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు. రైట్, మెయిన్ ట్రెడిషనల్ వంట వడపప్పు. దీన్ని టేస్ట్ చూసి చెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన టేస్టే. మీరు కూడా తీసుకోండి. దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఏంటంటే మనం మామూలు వడపప్పుకి అయితే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేస్తాం. వడపప్పు అంటే మామూలుగా మనం చలువుకు తీసుకుంటాము, ఇది సమ్మర్ కాబట్టి. బట్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం స్పెషల్ టేస్ట్ అండ్ ఎనర్జీ కూడా యాడ్ చేసినట్టు. సూపర్ అండి. ఎస్ యాదగిరి గారు, ఇప్పుడు వరకు మన ఈ ఎపిసోడ్లో సాంప్రదాయమైన మాటలతో పాటు రుచికరమైన వంటలని టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కమ్మని వంటలతో, సాంప్రదాయ ముచ్చట్లతో ఈరోజైతే నేను ఖర్జూర జామున్ నేర్చుకున్నాను. మీరు కూడా ఈ వంట చూసి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే వంట, తినవలసిన వంట. చూశారు కదా ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్. మరొకసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.